అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ, ఇక్కడ ఒక చిరుతిండ్లు రెసిపీ అయితే మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇది పచ్చి కొబ్బరండి. ఈ మధ్య స్వామివారి దగ్గర కొట్టిన కొబ్బరి చిప్పలు అవి ఉంటే బెల్లం వేసి లడ్డూలు కడదాము అని అనుకున్నాను. బెల్లం చూసారా ఎంత బాగుందో! నార్మల్‌గా కూడా డైనింగ్ టేబుల్ మీద ఒక చిన్న జార్‌లో బెల్లం పెట్టుంటాననమాట. అంటే తింటూ ఉంటారండి బెల్లం మాత్రం ఇంట్లో. ఇంక ఈ బెల్లము ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి తురుము వేసి లడ్డూలు చేద్దాము. ఒక 2 రోజులు పిల్లలకి స్నాక్స్ కింద ఉంటాయి అని అయితే చేస్తున్నాను. ఇంక నేను ఎలాగో ప్రిపేర్ చేస్తున్నాను కదా అని చెప్పేసి మీకు కూడా షేర్ చేద్దామనిపించింది. ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా బెల్లంని కొంచెం నలగొట్టుకున్నాను. ఇది చాలా స్మూత్‌గానే ఉంది బెల్లము. మనం మరీ గట్టిగా కొట్టే అంత హార్డ్‌గా ఏమీ లేదు. కొంచెం వాటర్ వేసి ఈ విధంగా అయితే మొత్తం బెల్లంని కరిగిచ్చేసుకుందాం. అంటే ఉడకక్కర్లేదు. కొంచెం బెల్లం అంతా విడిపోతే సరిపోతుంది లూజ్ అయితే. ఇప్పుడు తురుము పట్టిన ఈ కొబ్బరినంతటిని ఈ బెల్లంలో వేసేసి, ఈ బెల్లము, కొబ్బరి 2 బాగా కలిపి మిక్స్ చేసేసుకోవాలి. బాగా ఉడికించుకోవాలన్నమాట దగ్గరుండి. సేమ్ ప్రాసెస్ ఎండు కొబ్బరితో కూడా చేస్తుంటారు కొబ్బరి బర్ఫీని. కాకపోతే ఇప్పుడు పచ్చి కొబ్బరితో చేస్తున్నా నేను. ఇలాగ బాగా దగ్గరకొచ్చేసి అది ఒక రకమైన స్ట్రక్చర్ లాగా వస్తదనమాట. అంటే ఈ కొబ్బరిలో నూనె, ఈ బెల్లము ఇవన్నీ బాగా వేడవుతాయి కదా! మనకి ఒకలాంటి లడ్డు చుట్టుకునే విధంగా స్మూత్‌గా కన్సిస్టెన్సీ వస్తది. అంతవరకు మనమైతే జాగ్రత్తగా దగ్గరుండి అడుగంటుకోకుండా తిప్పుతూ ఉండాలనమాట. చాలామంది ఇందులో పల్లీలు కూడా వేసుకుంటారు వేయించినవి. నేనైతే అవేమీ వేయట్లేదు. నార్మల్‌గా ఓన్లీ బెల్లము, కొబ్బరితోనే వేస్తున్నా. మీకిక్కడ చూస్తే బెల్లం ఎక్కువయిందేమో అని అనిపించొచ్చు. కాకపోతే క్వాంటిటీ అనేది సరిపోయింది. బెల్లము కలర్ అలా ఉండటం వల్ల మనకి ఇందులో స్వీట్‌నెస్ ఎక్కువైందేమో అన్నట్లుగా అనిపిస్తుంది అంతే. స్వీట్‌నెస్ అయితే సరిపోయింది. అంటే కలరు అలా ఉందనమాట. ఆ బెల్లము కలరు మంచిగా ఉంది. ఇలాంటి మంచి కలర్ తోటి మనం అరిసెలొత్తుకున్నా కూడా చాలా బావుంటుంది. మామూలుగా ఈ బెల్లం ఏంటంటే పండగప్పుడు పాకపు బెల్లం అని వస్తుంటది కదా! అదే అనమాట ఇది. ఇంకా బాగా దగ్గరుండి చుట్టూ కూడా అంతా ఎక్కడ అడుగంటుకోకుండా తిప్పుతూ ఉన్నాను. కొంచెం ఫ్లేవర్ కోసం ఒక 4 యాలక్కాయలైతే వేశానండి. బాగా అంతా దగ్గరకొచ్చే విధంగా అయితే దగ్గరుండి తిప్పుకుంటే ఫాస్ట్‌గానే అయిపోతుందిలెండి. ఇలాగ దగ్గరగా చూసారా? మనం ఇలా ప్రెస్ చేస్తే మనకేమి ఆయిల్ గానీ, బెల్లం గానీ ఏం తెలియట్లేదు. ఇలా కొంచెం తీసుకొని ఇట్లా ఉండ చుట్టితే మనకి ఉండకొచ్చేయాలి. అప్పుడు ఇది కరెక్ట్‌గా రెడీ అయినట్టు. అంటే ఉండ చేయకుంటే తినకూడదా అని అయితే ఏం కాదు. ఉండలు చేసుకుంటే చూసేదానికి బావుంటుంది అనేసి మరీ వేడి మీద ఉండలు చుట్టలేము. అందుకోసమనేసి ఈ స్టేజ్‌లో గ్యాస్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. కొంచెం ఇది చల్లారి గోరువెచ్చగా ఉంది అనుకున్నప్పుడు మనం ఉండలు చుట్టుకోవచ్చు. కాపోతే మరీ చేతికి అతుక్కోకుండా కొంచెం నెయ్యి ఏదన్నా ఉంటే వేళ్ళకి రాసుకునేసి, ఆ తర్వాత మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో ఉండ చుట్టుకోవచ్చు. నేనైతే అంత పెద్దవి కాదు, అంత చిన్నవి కాదు. మీడియం సైజులోనే చుడుతున్నా. ఎందుకంటే పెద్దగా ఉంటే మా ఇంట్లో ఇష్టపడరు. వాళ్ళకి చూడటానికి నైస్‌గా, సింపుల్‌గా, చిన్నవిగా ఉండాలి. అందుకోసమనేసి మేము ఇష్టపడే అంత సైజులో అయితే చిన్న చిన్నగా ఉండలైతే లడ్డూలు చుట్టుకుంటున్నాను. ఇంకిక్కడ కొంచెం కొంచెంగా నెయ్యి రాసుకుంటూ అంటే చేతికి తగులుతూ ఉంటుంది గదా! అందుకోసమనేసి ఇంకిక్కడైతే ఉండలు చుట్టుకుంటూ కూర్చున్నాననమాట. అన్నీ ఒకే సైజులో గూడా చుట్టానులెండి. చాలా బాగా వచ్చాయి. ఇది మంచి హెల్తీ రెసిపీ. చాలా హెల్తీ ఇది పెద్దవాళ్ళకైనా, పిల్లలకైనా, టీనేజ్ పిల్లలకైతే మరీ హెల్తీ అండి. ఆడపిల్లలకైనా, మగ పిల్లలకైనా. ఇందులో కొబ్బరి, బెల్లం ఉంది కదా! ఇది మనకి మంచిగా మామూలుగా కూడా ఆరోగ్యానికి చాలా మంచిదంటారు. ఇంకా చిన్న పిల్లలకి వాళ్ళకేంటంటే ఇంకొంచెం ఎక్కువ హెల్తీగా ఉంటుంది అనని విన్నాను. అంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా బెల్లం ఉంది కాబట్టి ఒకటి అరా తినొచ్చు. మరి చక్కెర కాదు గదా! బెల్లమే కాబట్టి తినేయొచ్చు. ఇంక కొంచెం క్వాంటిటీయే కాబట్టి ఒక 2, 3 రోజులు స్నాక్స్ కింద వస్తదండి. ఇలాగా చిన్న చిన్న చిరుతిండ్లు అట్లాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇంకా కొబ్బరి అది లేతగా ఉంది ఎటు, దాన్ని మనం ముక్కల కోసి ఎండబెట్టినా ఈ మధ్య అడపాదడపబడి ఈ చినుకులకి అది సరిగా ఎండదు. ఎందుకులే అని చెప్పేసి ఇట్లాగా స్నాక్ ఐటెమ్ అయితే చేశాను. 2, 3 రోజులు తినేస్తారు కదా! అయిపోతుంది. అలాగే మంచి హెల్తీ రెసిపీ కూడా మీకు షేర్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి నేను చేస్తున్నది మీకు వీడియోలో పెడుతున్నాను. ఇక్కడ అమ్ము వీడియో తీస్తుందండి. ఇంకా అదే మాట్లాడుకుంటూ ఇక్కడైతే ఉండలు చుట్టేస్తున్నా.
అంటే కొంచెం ఆరితే ఏంటంటే అవి మరీ అతుక్కోకుండా బాగొస్తాయి. మరీ వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే మనం కూడా చేయి పెట్టలేములేండి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను కూడా ఇంకా తీసి చుడుతున్నాననమాట. కొంచెం సేపు అట్లా ఫ్యాన్ గాలికి ఉంచామంటే కొంచెం గట్టిగా అయిపోతాయి. తర్వాత బాక్స్‌లో పెట్టుకున్నామంటే సరిపోతుంది. డైనింగ్ టేబుల్ మీద బెల్లం డబ్బాతో పాటు ఇట్లాగా స్నాక్స్ డబ్బా కూడా ఉంటుంది. ఎవరికి కావాలన్నప్పుడు వాళ్ళు తీసుకొని తింటూ ఉంటారు. అది పనిగా మనం వండి పెట్టాలని ఏం లేదు. ఇట్లాగా చిన్న చిన్న చిరుతిండ్లయితే చేస్తానండి నేను అప్పుడప్పుడు. ఇవాల్టికి ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ మధ్య వీడియోలు బాగా లేట్ అయిపోతున్నాయి. రెగ్యులర్‌గా పెడదామనే ట్రై చేస్తున్నాను. కాకపోతే లేట్ అయిపోతున్నాయండి. ఇంక నుంచైనా ఆపకుండా చూడాలి. నచ్చిందా అండి వీడియో మీకు? వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. లడ్డూలు బాగున్నాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇవాల్టికి ఇదేనండి చిన్న వీడియో. ఉంటానండి. బాయ్ అండి.